ఉమాసహిత మహేశ్వరుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ శివమహాపురాణము శతరుద్ర సంహిత ప్రథమోధ్యాయమునందు పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి 5 అవతారములు ప్రథమంగా తెలియజేశారు. చాలా అవతారములున్నాయి, వాటిలో ప్రధానమైనటువంటివి సజ్జోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము. పరమ పావనమైనటువంటి అవతారములలో సజ్జోజాత అవతారము, వామదేవ అవతారము, తత్పురుష అవతారము మనం తెలుసుకున్నాం. స్వయంభూ అయినటువంటి బ్రహ్మదేవుడు పీతవర్ణ కల్పము గడిచిపోయిన తర్వాత శివం అని పేరు కలిగినటువంటి మరొక కల్పమునందు ప్రారంభమైంది. సర్వం జలమయమైనటువంటి అవస్థలో 1000 సంవత్సరములు గడిచిన తరువాత బ్రహ్మదేవుడు ఈశ్వరుడు ఇచ్చినటువంటి జ్ఞానమున్నది కదా, సజ్జోజాతము సృష్టికి అనుగ్రహిస్తే, వామదేవము జ్ఞానమును కలిగిస్తే, తత్పురుషము అని పేరు కలిగినటువంటిది సర్వలోకముల చేత కొనియాడబడి గౌరవింపబడి నమస్కరింపదగినటువంటి మహాదేవ గాయత్రి మహామంత్రములను బ్రహ్మదేవుడు మనస్సులో ధ్యానించగానే తత్పురుష మహామంత్రము గాయత్రి సంపుటీకరణతో ఉద్భవించింది. తన యొక్క పార్శ్వభాగము నుండి దివ్యమైనటువంటి పురుషుల యొక్క దివ్య అవతారముతో సందర్శించాడు ఆ తత్పురుషుని యొక్క దివ్య అవతారాన్ని. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత బ్రహ్మ సృష్టించాలి అనేటువంటి కోరిక కలిగి ఒక్కసారి దుఃఖం కలిగింది. ఎలా సృష్టించాలి, ఏం చేయాలి అని ఎప్పుడైతే అలా బాధపడుతున్నాడో, ఈశ్వరుని ధ్యానిస్తున్నాడో, బ్రహ్మ యొక్క చూస్తూ ఉండగానే గొప్ప తేజశాలి, నల్లని రంగు కలిగినటువంటి వాడు, మహాపరాక్రమశాలి, తన తేజస్సుతీత లోకములన్నిటినీ వెలుగంబింపచేసేటువంటి మహానుభావుడు, నల్లని వస్త్రములను తలపాగాను ధరించినటువంటి వాడు, నల్లని యజ్ఞోపవీతమును ధరించినటువంటి వాడు, నల్లని కిరీటమును పెట్టుకొని ఉన్నవాడు, స్నానము చేసి నల్లని చందనమును ధరించినటువంటి ఒక దివ్య పురుషుని తన ముందు ప్రత్యక్షమవటాన్ని చూశాడు ఒక బాలకుడుగా. సతం దృష్ట్వా మహాత్మానం అఘోరం ఘోర విక్రమం వవందే దేవదేవేశ అద్భుతం కృష్ణ పింగళం. సతం దృష్ట్వా మహాత్మానం అఘోరం ఘోర విక్రమం వవందే దేవదేవేశ అద్భుతం కృష్ణ పింగళం. అఘోరం తు తతో బ్రహ్మరూపం యచించయేత్ తుష్టాయ వాగ్భిః అష్టాభిః భక్తవత్సలమవ్యయం. మహాత్ముడు ఆనందపారవస్యంతో చూస్తూ ఉండగానే దివ్య తేజోమయమైనటువంటి నల్లని చందనమును ధరించినటువంటి ఒక కుమారుని చూచి ఆశ్చర్యచకితుడైనాడు. మహాత్ముడు భయంకరమైనటువంటి పరాక్రమము కలవాడు, దేవదేవేశుడు, ఆశ్చర్యమును కలిగించేటువంటి వాడు, కృష్ణ పింగళ వస్త్రములు ధరించినటువంటి అఘోరుడు అని పేరు కలిగినటువంటి ఒక దివ్యమూర్తిని బ్రహ్మగారు ఒక్కసారి చూచారట. ఓం స్తుతించాడు, పరబ్రహ్మను ఆరాధించాడు. భక్త ప్రియుడైనటువంటి పరమేశ్వరుని ఒక్కసారి ఆ పొంగినటువంటి వేదరాశితో ఓం అఘోరేభ్యోదఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. అఘోరము అంటే అర్థం ఏమిటి? చాలామంది ఒక విచిత్రమైన అర్థాన్ని లోకంలో చెబుతూ ఉంటారు. అఘోరము, అఘోరులు అనగానే భయంకరమైన వాళ్ళు అని అర్థం చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ విశేషం ఏమిటి అంటే, మనం జాగ్రత్తగా గనక ఆలోచించినట్లయితే అఘోరము అనగా ఘోరము కానిది, అసత్యము అంటే అర్థం ఏమిటి? సత్యము కానిది అన్నట్లుగానే అఘోరము అంటే ఘోరము కానిది. అంటే ఈశ్వరుని గనక ఆరాధించినట్లయితే ఏం జరుగుతుంది ఇక్కడ మనకు తెలియచేశారు. అథాస్య పార్వేశ కృష్ణ కృష్ణస్నానానులేపన చత్వారస్తు మహాత్మానః స్వయంభూ కుమారః కృష్ణ కృష్ణశిఖశ్చైవ కృష్ణాస్యః కంఠకృత్. ఇలాంటి వాళ్ళు పార్శ్వము నుండి నల్లని ఆకారము కలిగినటువంటి వారు ఉద్భవించడం చూచాడు. స్నానము చేసి నల్లని చందనాన్ని ధరించేటువంటి వారిని చూచాడు బ్రహ్మదేవుడు.
మహాత్ములైనటువంటి నలుగురు కుమారులు ఒక్కసారి అలా దర్శనమిచ్చారు బ్రహ్మదేవునికి ఆశ్చర్యంతో. ఏమిటి ఈ నలుగురి రూపములు, అఘోర రూపములు? ఓ ఏమిటవి? కృష్ణుడని, కృష్ణశిఖుడు, కృష్ణాశ్వుడు, కృష్ణకంఠకృతు అని పేరు కలిగినటువంటి ప్రసిద్ధి వహించినటువంటి పేర్లతో తన ముందు ఉండటాన్ని బ్రహ్మదేవుడు ఒక్కసారి సందర్శించి ఆనందించి తేజోమయశాలు అయినటువంటి వారు శివస్వరూపులే అని భావించి సృష్టి ఆవిర్భవించినటువంటి కారణంగా మహాత్ములు అఘోరమనేటువంటి పేరు కలిగింది అని ఆనందించాడు. ఘోరము కానటువంటి విధంగా నేను చేస్తాను. అద్భుతమైనటువంటి లీలలతో ఈనాడు ప్రత్యక్షమైనటువంటి మహానుభావుడు అఘోరేభ్యోతఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్య సర్వ సర్వేభ్యో సర్వేభ్య సర్వ సర్వేభ్యో. శర్వములు అంటే శుభములు, సర్వజనులకు కూడా శుభములు కలిగించేటువంటి విధంగా నేను సృష్టించాలి అనుకొని ఆ మహానుభావుని యొక్క దివ్యమైనటువంటి అవతారానికి నమస్కరించాడు. అన్యతో బ్రహ్మణ కల్పః ప్రావర్తత మునీశ్వరాః విశ్వరూప ఇతి ఖ్యాతో నామతః పరమాద్భుతః. మహర్షులారా, బ్రహ్మ యొక్క మరొక కల్పము ఆరంభమైంది. గొప్ప అద్భుతమైనటువంటి ఈ కల్పమున విశ్వరూపం అని పేరు కలిగినటువంటి ప్రసిద్ధి వహించింది. బ్రహ్మ కూడా మరల ఈ కల్పమునందు పుత్రుని కోరి శివుని ఆరాధించాడు, ధ్యానించాడు. ఎప్పుడైతే ఆరాధించాడో ఫం ఒక నాదం వినపడింది. ఓం నాదములో నుంచి సంగీతం వినపడింది. సుస్వరమైనటువంటి నాదములు వినపడుతూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి పదజాలాలు వినపడుతున్నాయి బ్రహ్మదేవునికి. ఎక్కడివివి? విశ్వరూపమును ధరించినటువంటి ఒక దివ్య అవతారం సరస్వతి ఆవిర్భవించింది. ప్రాదుర్భూత మఖానాద విశ్వరూపా సరస్వతి. ఒక ధార. సరస్వతి అంటే అర్థం ఏమిటి అంటే సరహావతి అని అర్థం అన్నమాట. అంటే వతి అంటే ఉన్నది, సరహా అంటే ప్రవాహం. ఒక దివ్యమైనటువంటి నాదం, ఒక దివ్యమైనటువంటి ఆ ప్రవాహాన్ని సరస్వతి అని పిలుస్తారు. వీణాపాణి అయినటువంటి అమ్మవారిని కూడా సరస్వతి అని పిలుస్తారు. సరస్వతిని పేరు కలిగినటువంటి నది ఉన్నది. ఒక దివ్యధార, ఓ అద్భుతమైనటువంటి ఆనందం. అందుచేతనే కవిత్వం చెప్పేటువంటి వారు సరస్వతీ పుత్రుడు అంటారు. ఒక ప్రవాహంలా వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. చూడండి, ఇప్పుడు పోతన గారి కవిత్వం ఉన్నది. పోతన గారి కవిత్వం అమృతంగా, అందరూ కవులే, అందరి కవిత్వం బాగుంటుంది. అంటే మాకు ఉదాహరణకి ఒక కవిని గురించి తెలియచేస్తున్నానమాట. ఆ కవి ఆ పోతన గారు రాసేటప్పుడు ఎలా ఉంటుంది? అల్లవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబులో, అలా ఆనందంగా దొల్లుతూ ఉంటాయి పదాలు. అడిగెదనన్ని కడ్డు వడి జన్ను అడిగిన తన మగడనుడు వడని నడయుడుగొన్ వెడ వెడ సిడి ముడి తడబడ అడుగిడు జడి మన అడుగిడులెల్లడన్. అద్భుతమైనటువంటి రచనలు. అమ్మల్లగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధినిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఆగకుండా వెళ్ళిపోలే ఒక ధారణ మాట అది. ఈశ్వరుని వర్ణిస్తాడు ఒక చోట మహానుభావుడు. వ్రాలిన భక్తి మృక్యద వ్రాలిన భక్తి మృక్యద అవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజాముఖ పద్మమయూఖమాలికిన్ బాల శశాంక మౌలికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాళికిన్. బ్రహ్మదేవునికి ఆశ్చర్యం కలుగుతూ ఉండగా ఒక దివ్యమైనటువంటి నాదంతో ప్రాదుర్భూత బకానాద విశ్వరూప సరస్వతి ఆవిర్భవించింది. భగవానుడు పరమేశ్వరుడు ఒక్కసారి అలా కంటి ఎదుట ఎలా ప్రత్యక్షమైనాడు అంటే స్వచ్ఛమైనటువంటి స్ఫటికం శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం. తెల్లని స్ఫటిక సంకాశో శుద్ధ స్ఫటిక సంకాశ ఇప్పుడు ప్రత్యక్షమైనాడు. ఆహా, ఆభరణమన్నిటితో అలంకరింపబడినటువంటి శోభాయమానమై వెలుగొందుతున్నటువంటి మహానుభావుడు, సర్వ ఆభరణ శోభితుడై ప్రకాశించినటువంటి మహానుభావుని పేరే ఏమిటి? ఈ మహానుభావుని యొక్క దివ్యమైనటువంటి పేరు సర్వాంగం సర్వదం సురూపం రూపవర్జితం ఈశానోపి తథాదిత్య సన్మార్గం బ్రహ్మణే విభు. ఈశానః అఖండమైనటువంటి రూపములతో ప్రకాశించేవాడా, దివ్య తేజోమయమై వెలుగొందుతున్నటువంటి మహానుభావా, శుద్ధ స్ఫటిక సంకాశంతో వెలుగొందుతున్నటువంటి తేజోమయ రూపీ ఈశాన స్వరూపమా,
నీకు నమస్కారం. ఓం ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం ప్రాదుర్భూతా మఖానాదా విశ్వరూపా సరస్వతీ. అందుకని ఈశాన సర్వ విద్యానాం సరస్వతీదేవి విశ్వరూపంతో సమస్తమైనటువంటి విద్యలకు అధీనమై ఉంటుంది. ఒక ఉదాహరణ మీకు చెబుతాను. పోతన గారు అంటాడు ఈ మహామంత్రాలన్నిటినీ. ఇప్పుడు నేను చెప్పిన మహామంత్రాలని పద్యాల్లో నిక్షిప్తం చేశాడు ఆయన. క్షోణితలంబు నెన్నుదుడు శోకగమృక్కి నుతింతు సైకత శ్రోణికి చెంచరీక జయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్తవసీకరణైక వాణికి అక్షదామ సుఖ వారిజ పుస్తకరమ్య పాణికిన్. పుస్తకములు అంటే వేదములు, వీణ అంటే సంగీతనాదం, చిలుక అంటే జ్ఞానం. పుస్తకరమ్య పాణికిన్ సమస్తమైనటువంటి రూపములు ఈశానుని యొక్క రూపంలో ఉంటాయి. సమస్త శక్తులు ఈశానుని యొక్క రూపంలో ఉంటాయి. సశక్తి కల్పయాంచ రేచ బాలంశ్చతుస్సుభాన్ జటీ ముండీ శిఖండీ చ అర్ధముండశ్చ జిగ్నిరే. పుట్టుకలేనటువంటి వాడు, సర్వవ్యాపకమైనటువంటి వాడు, సర్వమును పొందినటువంటి వాడు, సర్వమును ఇచ్చేటువంటి వాడు, సర్వ జగత్ స్వరూపమైనటువంటి వాడు, అఖండమైనటువంటి సుందరాకారుడు, రూపము లేనటువంటి ఆ ఈశానుని కాంచినటువంటి బ్రహ్మదేవుడు ఒక్కసారి నమస్కరించాడు. శక్తితో కూడినటువంటి వాడై సర్వవ్యాపకుడైనటువంటి ఈశానుని యొక్క దివ్యమైనటువంటి రూపము మంగళస్వరూపులైనటువంటి నలుగురు బాలులు ఉద్భవించడాన్ని ఆ బ్రహ్మదేవుడు ఒక్కసారి సందర్శించాడు. ఆ నలుగురు బాలుల పేర్లే జటి, ముండి, శిఖండి, అర్ధ ముండు అని పేరు కలిగినటువంటి వారు. వీరు ఏం చేస్తున్నారు అంటే యోగ సిద్ధితో, యోగ బుద్ధితో సుధర్మమును ఆచరించి యోగీశ్వరులందరూ కూడా ఆరాధించేటువంటి విధంగా ఒక యోగులుగా వీళ్ళు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ పేరే ఈశానుడు. ఈశాన సర్వ విద్యానాం, సర్వ విద్యలకు ఆయనే. అందుకని ఈశ్వరుడు ఏమంటారో తెలుసా అండి? గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. సకల విద్యలకు ఆది పురుషులైనటువంటి సరస్వతి అని మనం భావిస్తున్నామే, అట్టి దివ్యమైనటువంటి సరస్వతి కూడా ఈశానునిలో అధీనమై ఉంటుంది. అంటే శివుణ్ణి కనుక ఆరాధించినట్లయితే సకల విద్యలు అతని అధీనమవుతాయి. శరజ్యోత్స్నా చంద్రికలతో వెలుగొందుతున్నటువంటి ఆమె శారద నీరదెందు ఘనసార పటీరమరాళ మల్లికాహార తుషార ఫేన రజత చల్లకాచ ఫణీశ కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగ ఎన్నడ్డు కల్గు భారతీ. దివ్యమైనటువంటి ప్రవాహం, దివ్యమైనటువంటి జ్ఞానం, సకల విద్యలకు ఆదిపురుషుడైనటువంటి వ్యక్తిగా ఈశ్వరుడు ఈశానుడు ఇక్కడ మనకు ప్రత్యక్షమైనాడు. అందుచేతనే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ. బ్రహ్మ పదార్థం కూడా నీవే. బ్రహ్మ వేరు, బ్రహ్మ వేరు. గుర్తుపెట్టుకోండి. బ్రహ్మ అంటేనేమో ఈ బ్రహ్మ, బ్రహ్మ పదార్థం అంటేనేమో బ్రహ్మని కూడా సృష్టించేటువంటి శక్తిని ఇచ్చినటువంటి శక్తి అన్నమాట బ్రహ్మ పదార్థం. సూర్యుడు వెలుగొందుతున్నాడని తెలుసు, వెలిగించేటువంటి వాడెవడు? అది బ్రహ్మ పదార్థం. చెయ్యి కదులుతున్నదని తెలుసు, కదిలించేది ఏది? అది బ్రహ్మ పదార్థం. చెట్టు ఊగుతున్నది అని తెలుసు, ఊగించేది ఏది? అది తెలుసుకోవడమే బ్రహ్మ పదార్థం. బ్రహ్మ సృష్టిస్తున్నాడని తెలుసు, సృష్టించడానికి శక్తి ఏది? అది బ్రహ్మ పదార్థం. ఆ బ్రహ్మ పదార్థమే పరమేశ్వరుడై మనకు దర్శనమిస్తాడనమాట. విద్యలు వచ్చు నిజమే, ఆ విద్యలు రావటానికి గల విద్యానికి అర్హత పొందేటువంటి ఆ సరస్వతి మూర్తి శక్తి ఏది అంటే ఈశ్వరుడే. అందుకని ఇక్కడ ప్రత్యక్షమైంది ఏమిటి? సర్వగం సర్వదం సర్వం సురూపం రూపవర్జితం ప్రాదుర్భూతా మఖానాదా విశ్వరూపా సరస్వతి. అందుకని ఈశానుడు సర్వ విద్యలకు ఆదిపురుషుడైనటువంటి వాడనమాట.
సకలము కూడా ఆయనే, అన్నీ ఆయనే, ఈశ్వరుడే. అందుచేతనే 5 ముఖములు శతరుద్ర సంహిత యందు వ్యాస భగవానుడు శివమహాపురాణంలో అత్యద్భుతంగా వర్ణించడం జరిగింది. కనుక ఈ సకలమైనటువంటి ఈశ్వరుని యొక్క దివ్యశక్తులు ఎలా ఉంటవి అంటే, శబ్దస్పర్శ రూప రసగంధాదులు ఉన్నవి కదా, వాటికి ఒక్కొక్కటి ఒక్కొక్క శక్తి. పంచమహాభూతములు ఉన్నవి కదా, పృథివీ ఆపస్తేజో వాయురాకాశములు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్థితి. అందుచేతనే ఈ లోకమంతా ప్రపంచము అన్నాడు. ప్రపంచము అంటే ఈ గ్లోబ్ అనే అర్థం. ప్రపంచము అంటే అర్థం ఏమిటి అంటే, పృథివీ ఆపస్తేజో వాయురాకాశములకు నిర్మితమైనది కనుకనే దీని పేరు ప్రపంచమైంది. జగత్ అనేటువంటి పేరెందుకు వచ్చిందంటే, జా అంటే పుట్టడం, గా అంటే గత్ అంటే పోవడం, రావటం పోవటం ఉంటుంది గనక ఈ లోకంలో దీని పేరు జగత్, జగత్ అన్నారు. ప్రపంచము ఏమున్నాయి ఈ ప్రపంచంలో? 5 శక్తులు ఉన్నాయి. ఈ 5 శక్తుల వలనే ఈ ప్రపంచమంతా, ఈ దేహము కూడా శబ్దస్పర్శ రూప రసగంధాదులు, జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశములు 5, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములని పేరు కలిగిన వాయువులు 5, పృథివీ ఆపస్తేజో వాయురాకాశములు 5, సజ్జోజాత వామదేవ తత్పురుష ఈశాన అఘోరములని పేరు కలిగినటువంటి ముఖములు ఉన్నాయి. ఈ 5 యొక్క శక్తి అవే. ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క దివ్యమైనటువంటి ఈశ్వర శక్తి ఈ లోకమున వ్యాపించింది. మానవుల యొక్క సర్వహితములు కోరినటువంటి పరమేశ్వరుడు ఈ లోకమునందు సజ్జోజాతాది దివ్యమైనటువంటి 5 అవతారములతో ఈ లోకమున ప్రకాశించాడు. మునీశ్వరులారా, మహాబుద్ధిశీలులారా, బ్రహ్మాండమంతా వ్యాపించి ముల్లోకములకు హితము చేయగోరి ఎట్టి విధములుగా ఎలా అవతరించాడో మరొక్కసారి మీకు ఆ దివ్య తత్వాన్ని మీకు తెలియచేస్తున్నాను, వినండి. ఓం వేదం పలికింది బ్రహ్మదేవుడు, ఉచ్చరించాడట 5 ముఖములను వేదములతో. అందుకనే వేదము గొప్పది. ఒక చిన్ని ఉదాహరణ చెబుతాను మీ అందరికీ. మనకు నాన్న ఎవరో తెలియదు, ఎక్కడ కూర్చోవాలో తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఏమి మాట్లాడాలో తెలియదు. తెలియనటువంటి విషయాన్ని తెలియచెప్పేది ఎవరు అంటే అమ్మే. ఇడిగో ఈయన మీ నాన్న అని చెబుతుంది. అందుకని అమ్మ, ఆమె మాత. అమ్మ ఏమి చెబితే మనం అది చేస్తాం. అది చెయ్యకూడదు అని అంటే చెయ్యదు. మనకు అనుమానం కలిగి, అమ్మ నేను ఇది తినొచ్చునా? తినకూడదు నాన్న. ఓహో, అది చేదు అని అమ్మ చెబుతుంది. ఇది తిను అని అమ్మే పెడుతుంది మనకు. ఏది తినాలో, ఎంత తినాలో, ఎప్పుడు తినాలో, ఎలా తినాలో ఇవన్నీ కూడా అమ్మ నేర్పుతుంది. అలాగే మానవుడకు తెలియనటువంటి అనేకమైనటువంటి విషయములన్నీ ఎవరు చెప్పాలి? ఏ గ్రంథం చెప్పాలి? తల్లి మనకు ఏ విధంగా అనేక మంది మనుషులు ఉన్నా మన మేలు కోరి అఖండమైనటువంటి జ్ఞానసిద్ధిని కలిగించేటువంటిది అమ్మ ఏ విధంగా ఉంటుందో, జ్ఞానమునకు కూడా ఒక అమ్మ ఉన్నది. ఆ అమ్మ పేరే వేదమాత. మనకు ఏదైనా అనుమానములు కలిగినప్పుడు, మనకు ఏమీ తెలియనప్పుడు, అహంకారంతో ఉన్నప్పుడు, తెలియకపోయినా తెలిసినట్లు నటిస్తున్నప్పుడు, మనం పొరపాటు పడుతున్నప్పుడు, అజ్ఞానంలో మనం దోగిలాడుతున్నప్పుడు జ్ఞానమును కలిగించేటువంటిది అమ్మ దగ్గరికి వెళ్ళాలి. అమ్మ ఏ విధముగా మనకు తెలియనటువంటి విషయములు తెలియజేస్తుందో, అలాగే జ్ఞానము అనేటువంటిది మనకు తెలియజేసుకోవడానికి వేదమాత, ఆ మాత దగ్గరికి వెళ్ళినట్లయితే మనకు తెలుస్తుంది. అందుచేతనే బ్రహ్మదేవుడు ఈ 5 యొక్క దివ్యతత్వాన్ని మనకు ఈ లోకమున ప్రకాశింపజేశాడు. ఓం సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. ఓం అఘోరేభ్యోదఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. చర్మము, చేతులు, స్పర్శ ఈ మొదలైనటువంటి వాటికి అధీశ్వరుడుగా మనకు తయారై, శరీరము, రసము, రూపము అనేటువంటి దివ్యమైనటువంటి శక్తులకు అఘోర రూపము అధిష్టాన దేవతగా,
వామదేవుడు శంకరావతారము ఎత్తి జిహ్వకు ఘ్రాణేంద్రియమునకు అధిదేవతగా అధీశ్వరునుగా శంభుని యొక్క దివ్యమైనటువంటి రూపములు సజ్జోజాత దివ్యమైనటువంటి అవతారములు దేహములో నిక్షిప్తము చేయబడినటువంటి పంచభూతములకు నిలయమైన పృథివి ఆపస్తేజో వాయురాకాశ దివ్యతత్వాన్ని నిక్షిప్తం చేసుకొని ఈ లోకమున ఉద్భవించినటువంటి దివ్య రూపములను బ్రహ్మదేవుడు సందర్శించాడు మునీశ్వరులారా. ఈ దివ్య రూపములు ఒక్కసారి చూచినంత మాత్రం చేతనే మానవుల యొక్క జన్మ తరిస్తుంది. అట్టి పంచ అవతారములకు నిలయమైనటువంటి పరమేశ్వరుని యొక్క దివ్య చరణార విందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం.